దేవుని వలన మాకేముంది? వృద్ధి ఉంది, అభివృద్ధి ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథంలో చక్కని వాగ్దానం ఉంటుంది. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు నువ్వేం పొందుతావు? మహా అభివృద్ధి పొందుతావని లేఖనాల్లో చక్కని వాగ్దానాన్ని మనం చూస్తాం. అంటే వృద్ధి అంటే కేవలం నేను భౌతిక సంబంధం వృద్ధి గురించి నేను మాట్లాడడంలా, ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనికి మనం రావడం, మనం ప్రేమలో అభివృద్ధి పొందడం. చెప్పండి, ప్రేమలో ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. దేవుని ప్రేమించడంలో అభివృద్ధి రావాలి, సంఘాన్ని ప్రేమించడంలో అభివృద్ధి రావాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని దేవుని లేఖనం చెప్పిన ఆ మాట ద్వారా వాటిల్లో అభివృద్ధి ఉండాలి. కానీ కొన్నిసార్లు మనకి ప్రేమలో అభివృద్ధి రావాల్సింది పోయి ద్వేషంలో ఏమొస్తుంటుంది చెప్పండి? అభివృద్ధి వస్తుంది. ఒంటి నిండా ద్వేషమే ఎవరో ఒకళ్ళ మీద. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ప్రక్క ఉండే విశ్వాసి కావచ్చు, ఎవరో ఒకరి మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటారు. నేను అంటాను, ఈ ద్వేషం అనేది, ఈ హేటెడ్నెస్ అనేది ఎలాంటిదంటే మనకు చుట్టుకున్న ఒక బాంబు లాంటిది.